హలో బడ్జెట్ ట్రావెలర్స్ అండ్ మై ఫ్రెండ్స్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, నేనైతే మా పేరెంట్స్ మీద అయితే ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా నేను నా ఓన్ మనీతో అయితే ట్రిప్స్ అయితే వేస్తానని అయితే మీకు చెప్పాను. అదే ఆ ప్యాటర్న్లోనే నేనైతే ఒక జాబ్లో అయితే జాయిన్ అయ్యాను. అదే బ్లింకిట్ అనే యాప్లో అయితే నేను జాయిన్ అయ్యాను. మీరైతే చూడొచ్చు, ఆ స్టోర్ అయితే ఇదే. లోపల స్టోర్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ వాటర్ అన్ని ఫెసిలిటీస్ అయితే వాళ్ళు అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మనకి కిలోమీటర్స్ బట్టి మనకైతే అమౌంట్ అయితే ఇవ్వడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇది లోపల విజువల్స్. ఆ లోపల నుంచే మనకి ఐటమ్స్ అనేది ఇస్తూ ఉంటారు. అక్కడే మనకి రిఫ్రిజిరేటర్ అంటే ఒక రూమ్ కూడా ఉంటుంది. అక్కడ ఒక స్కానర్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఆ స్కానర్ని స్కాన్ చేసాకనే మనకైతే ఆర్డర్స్ అయితే పడుతుంటాయి. నాకైతే ఆర్డర్ అయితే పడ్డది. నేను ఇప్పుడు నా బైక్ మీద అయితే నేను తీసుకెళ్ళబోతున్నాను. ఇదే నా బైక్, నా XL100. అండ్ నేను దాన్ని పిలిచే పేరే గోస్ట్ రైడర్. నా దరిద్రం ఏంటో కానీ అప్పుడే క్లైమేట్ అయితే చేంజ్ అయింది ఫ్రెండ్స్. ఆ క్లైమేట్ చూసిన వెంటనే నా గుండెలో దడొచ్చింది ఫ్రెండ్స్. ఆ క్లైమేట్ చేంజ్ అవ్వడం ఏంటో కానీ నిజంగానే వర్షం అయితే పడిపోయింది ఫ్రెండ్స్. నేనైతే ఆర్డర్ అయితే ఎలాగోలా డెలివరీ చేసేసాను ఫ్రెండ్స్. నేను ఆర్డర్ డెలివరీ చేసిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, నేనైతే ఒక 2 హౌసెస్కి వెళ్ళాను ఫ్రెండ్స్. ఒకటి లగ్జరీ హౌస్ అండ్ ఇంకోటి నార్మల్ హౌస్. లగ్జరీ హౌస్కి వెళ్తే కౌంట్ చేసి మరి ఇస్తున్నారు ఫ్రెండ్స్, ₹2 కూడా వదలట్లేదు. ఒక నార్మల్ హౌస్కి వెళ్ళాను ఫ్రెండ్స్, మొత్తం అమౌంట్ వాళ్ళు ముందే పే చేసేసారు. అయినా సరే టిప్ భయ్యా అని చెప్పి రెస్పెక్టబుల్గా ఇచ్చారు ఫ్రెండ్స్. నాకు అది బాగా నచ్చింది. చూసినందుకు థ్యాంక్స్. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.